హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ బ్లాగ్స్ క్రియేషన్స్. ఈరోజు మేము ఫ్యామిలీ తోటి మూవీకి వెళ్తున్నాము, న్యూ ఇయర్ స్పెషల్. సో ఏ మూవీకి వెళ్తున్నామో మీకు చూపిస్తాను ఈరోజు. అదే మన బ్లాగ్ వచ్చేసి అదే. నేను, మా వైఫ్ అండ్ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరు కలిసి వెళ్తున్నాము. 8 o'clock షోకి ఉంది. ఏ థియేటర్ కూడా చూపిస్తాను. సో మనం వచ్చేసి వనస్థలిపురంలో ఉంటాము, ఇక్కడ హైదరాబాద్లో. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మూవీ. ఏ మూవీ అనేది మీకు చూపిస్తాను. మా సిస్టర్ కూడా వచ్చేసింది. మా సిస్టర్ కూడా ఈరోజు మాతో పాటు వస్తుంది, మా సిస్టరు. అండ్ ఈరోజు మన కార్లో వెళ్తున్నాము, అది మన కార్ వచ్చేసి. సో ఈరోజు ఏ మూవీకి వెళ్తున్నామో మీకు చూపిస్తాను. దారిలో పిల్లలు ఉన్నారు, పిల్లలు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు, చెల్లె వాళ్ళ పిల్లలు. సో వాళ్ళని ఎక్కించుకొని మూవీకి వెళ్తున్నాము. కార్లో కూర్చున్నాము. ఇప్పుడు కార్లో ఫస్ట్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి, ఎక్కడైతే మన చెల్లె వాళ్ళ పిల్లలు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని మూవీకి అయితే వెళ్ళిపోదాము, థియేటర్కి. సో మన థియేటర్ వచ్చేసి వనస్థలిపురంలో. ఏ థియేటర్ అని మీకు చూపిస్తాను. సో దయచేసి మీరు వేచి చూడండి. ఎక్కుతున్నారు, మా చెల్లె మా వైఫ్ ఎక్కుతుంది. సో ఈరోజు ఫస్ట్ టైం మా వైఫ్ ఫేస్ రివీల్ చేసిన ఈరోజు. సో ఇప్పుడు మనము పిల్లలకి పికప్ చేసుకోవడానికి వెళ్దాము. దూరేసి వెళ్దాం. చూడండి గాయస్, ఇక్కడ పైన డ్యాన్స్ స్టూడియో ఉంది, గ్రావిటీ. ఇందులోనే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. మనం ఇక లిఫ్ట్ లో వెళ్తున్నాము. లిఫ్ట్ ఇక్కడ లిఫ్ట్ లో పైకి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో ఉంటారు వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి అట్నే డైరెక్ట్ మూవీకి వెళ్ళిపోవాలి. చూడండి, థర్డ్ ఫ్లోర్. అండ్ మీకు లైట్ గా సౌండ్ కూడా వినిపిస్తుంది సార్. థర్డ్ ఫ్లోర్ అయిపోయింది సార్, అయిపోయింది. ఒక నిమిషం రండి. ఎందుకు ఇచ్చారు చాక్లెట్? హ్యాపీ న్యూ ఇయర్ అని. చాక్లెట్ ఎందుకు ఇచ్చారు? హ్యాపీ న్యూ ఇయర్. చలో వెళ్దాం పద. దానికి మూవీ టైం అవుతుంది, వెళ్ళండి, కార్లో కూర్చోండి. అల్లుడు అండ్ కోడల్ని తీసుకున్నాము. ఇప్పుడు మేము మూవీకి వెళ్తున్నాము, థియేటర్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి మీకు ఏ థియేటర్ ఏ మూవీ అని చెప్తాను. వచ్చేసినాం మనం థియేటర్కి, ఏఆర్టీ థియేటర్కి వచ్చేసినాం. చూడండి, లోపలికి వెళ్ళాలి మనం. అక్కడ సెక్యూరిటీ పిలుస్తున్నాడు లోపలికి రమ్మని. చూడండి చూడండి. పార్కింగ్ లో వెహికల్స్ పార్క్ చేసినాము. మన చెల్లె ఇంకా మా వైఫ్ ని తీసుకొద్దామని వస్తున్నాము. సో ఇక్కడ చూడేది ప్రోగ్రామ్ చేస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడ సినిమాస్లో, ఏఆర్టీ సినిమాస్లో కొంతమంది పిల్లల్ని గేమ్స్ ఆడిపిస్తున్నారు, న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి. సో మా కోడలు అండ్ అల్లుడు ఇద్దరు ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆడదామని. సో వాళ్ళు ఎలా ఆడతారు అనేది చూద్దాం గైస్. గేమ్ వచ్చేసి చూడండి మీరు ఏముంటుందో. ముందు కింద మా విక్కీగాడు అవుట్ అయిపోయాడు. ఇప్పుడు దీతు ఉంది. తను బాగా ట్రై చేస్తుంది గెలుద్దామని చెప్పి. సో ట్రై చేసింది. గుడ్ ట్రై. సో మా చెల్లె వాళ్ళు మూవీ టైం అవుతుంది, తొందరగా వెళ్దామని చెప్పి వెళ్ళినారు. సో కాసేపు ఉండి వెళ్ళిపోయామన్నట్టు. సో ఎట్ లాస్ట్ మనము దండోరా మూవీకి వచ్చేసినాం గాయస్. సో చూద్దాం ఎట్లుంటుందో. పారిపోయి పెళ్లి చేసుకోవాలన్నా? మనం ఏం తప్పు చేస్తలే పారిపోనికి. గైస్ వెల్కమ్ బ్యాక్. అసలు ఈ మూవీకి రాకపోయింటే నేను అసలు ఎంత మిస్ అయిపోయాడు అనుకున్నాను. నేను ఇప్పుడే చూసి వచ్చినాను. అది అసలు ఏం యాక్టింగ్ గాయస్, ఒక్కొక్కరు అందులో యాక్టర్స్ మామూలు యాక్టింగ్ కాదు. అందులో దాదాపు లిటరల్ గా నేను ఎమోషనల్ అయిపోయినా. ఎందుకంటే అందులో ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చింది. అండ్ విలేజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే అసలు
తప్పకుండా ఏడవకుండా అయితే బయటికి రారు. అంటే ఎమోషనల్, తప్పకుండా ఎమోషనల్ అవుతారు. మీరు ఒకసారి రండి, దండోరా సినిమాలో ఒక్కొక్కడు ఏం యాక్టింగ్ చేసింది, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ మొత్తం చూపించి పడేసారు. అసలు మామూలు మూవీ కాదు అసలు ఇది. శివాజీ గారు అసలు ఏం యాక్టర్ అండి, మీరు సూపర్ అంటే సూపర్ యాక్టర్. నేను నా జీవితంలో ఒక పర్సన్ ని యాక్టింగ్ చేస్తున్నప్పుడు నేను చూసి ఆ యాక్టింగ్ కి నేను విత్ ఇన్ ఏ సెకండ్స్ నేను ఎమోషనల్ అయినా అంటే అది మీరే. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ యాక్టింగ్ సార్. అసలు మామూలు యాక్టింగ్ కాదు, అసలు సూపర్ అంటే సూపర్ యాక్టింగ్. అండ్ మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మీకు చెప్తున్నా కదా, లిటరల్ గా మీరు ఒకసారి వచ్చి చూడండి. మీరు వచ్చి చూసి మీరు ఎంత మిస్ అవుతారో, ఒకవేళ చూడకపోయింటే ఏం అయిపోయేది అనేది మీకు తెలుస్తుంది. ఈ కులం పిచ్చి, మతం పిచ్చి ఉన్న వాళ్ళ గురించి అసలు ఇంత క్లారిటీగా అండ్ క్లియర్ గా, అండ్ మారిపోతారు వాళ్ళు. మారిపోయినప్పుడు ఎట్లా, అసలు ఏంది, అసలు ఇది కులం అంటే ఏంది, మతం అంటే ఏంది, అసలు ఇది కాకుండా ఎట్లా ఉండొచ్చు, మన లైఫ్ ఎట్లుండొచ్చు అనేది క్లియర్ కట్ గా చూపించారు. నేను నాతో పాటు మా ఫ్యామిలీని కూడా చూపించిన కదా, సో వాళ్ళని కూడా అడిగి కనుక్కుందాము. మా వైఫ్ అండ్ మా చెల్లి ఇద్దరు వచ్చారు కదా నాతోటి, వాళ్ళిద్దరు ఏడిచారు, లిటరల్లీ వాళ్ళు ఎమోషనల్ అయ్యారు. నేను వాళ్ళని చూసి వాళ్ళని కంట్రోల్ చేసి, దాని తర్వాత ఒక సీన్ పడ్డది, జైల్లో ఉండే ఒక సీన్ పడ్డది శివాజీ గారిది. అక్కడ నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా, వాళ్ళకి తెలియదు, బట్ అక్కడ నేను ఎమోషనల్ అయినా. ఒక తండ్రి ఆ కొడుకుతోటి ఆ మాట విన్న క్షణంలో అక్కడే ఎంత అసలు ఎట్లా యాక్ట్ చేశారంటే, అది మీరు ఒకసారి వచ్చి లిటరల్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. నేను ఇప్పుడు మా చెల్లి అండ్ మా వైఫ్ ని అడుగుతాను, నేను ఎట్లా ఫీల్ అయ్యారు ఏందనేది. సో నేను మీకు ఇప్పుడు వెళ్తున్న పైకి, నేను పార్కింగ్ లో ఉన్నాను, పైకి వెళ్ళి నేను వాళ్ళని అడుగుతాడు ఎట్లా అనిపించిందని. వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం గైస్. సో గైస్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ రిటర్న్. ఇప్పుడు మనం అడుగుదాము. ఫస్ట్ మా చెల్లెని అడుగుతా. మా చెల్లె వెనక దాచుకుంది, బాగా ఏడిచింది కాబట్టి. సో ఇప్పుడు తన ఫీలింగ్ ఏందని అడుగుదాం. హలో చెల్లె, ఇటు చూడు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడు, అక్కడ సైడ్ నుంచి కాదు, ఇటు చెప్పు, ఎట్లా అనిపించింది నీకు మూవీ? పర్వాలేదా? ఏడ్చినావా లేదా నువ్వు? ఏడ్చినావా? కాసేపు ఏడ్చినావా? అంటే అందరిది యాక్టింగ్ ఎట్లుంది అందులో సినిమాలో? మంచిగా ఉందా లేదా చెప్పు. సూపర్ ఉందా, బాగుందా? అందులో ఎవరిది యాక్టింగ్ నచ్చింది నీకు బాగా? శివాజీ నచ్చిందా? శివాజీ, ఓకే. అండ్ హలో మేడం గారు, ఇక్కడ చూడండి, మీకు ఎట్లా అనిపించింది మూవీ? సూపర్ అనిపించిందా? మీరు కూడా ఏడిచిరా లేదా? మా వైఫ్ అయితే లొడ ఏడుస్తూ ఇట్ట దుడుస్తా ఉంది. ఇది ఏదైనా సుర అంటే చూస్తుంటే బాగా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే డాడ్స్ లిటిల్ కూతురు కాబట్టి, సో తను ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. సో మూవీ అయితే సూపర్ ఉంది గాయస్. సరే నీకు ఎట్లా అనిపించింది చెప్పు. నాకు బాగా అనిపించింది. రైట్. మా కోడలు ఏమంటుందంటే, అందులో ఒక సీన్ ఉంటది, కులం వల్ల ఒకరిని చంపుతారు, ఒక యాక్టర్ ని చంపుతారు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు, నరుకుతారు అనమాట సినిమాలో. సో 100కి 100 మార్క్స్ ఇస్తుడు. వీడి 100 ఇచ్చిందంటే అది పక్కా హిట్ సినిమానే. సో మీరు పక్కా వెళ్ళి విజిట్ చేసి చూడండి, కంపల్సరీ చూడండి. పల్లెటూరి గురించి చూడండి. అవి చూడు, వీడి స్నాక్స్ అంట, స్నాక్స్ కూడా సూపర్ ఉంటది. వీనికి స్నాక్స్ తిన్నాడు. ఎప్పుడు వచ్చేసరికి స్నాక్స్ కి సినిమా చూడడానికి రాము, ఈసారి స్నాక్స్ కానీ సినిమానే మంచిగా వచ్చింది. బాగా సూపర్ చెప్పినారా? చూడండి, తను ఈ మాట చెప్పిందంటే ఇక మీరు అర్థం చేసుకోండి, వెళ్ళి చూడండి. తనే సినిమా గురించి. వెరీ గుడ్. సో దిస్ ఈజ్ అవర్ బ్లాగ్ గైస్, ఏ మూవీ విత్ ఫ్యామిలీ. సో మీరు దయచేసి మన ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే మీ సపోర్ట్ మాకు కావాలి. ట్యాప్ చేయండి, బెల్ ట్యాప్ చేయండి అని అంటుంది. సో నోటిఫికేషన్ వస్తుంది మీకు ఎలా అనిపించిందో మీరు చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ గైస్, అండ్ signing off.